సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలకు అధికారులకు అనుసంధానంగా ఉంటూ డాక్యుమెంట్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న దస్తావేజు లేఖలను పోటగొట్టడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా నాయకులు షేక్ సైదా విమర్శించారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు లేఖలు నిర్వహించిన పెండౌన్ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా, మార్కాపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబర్ 396 తీసుకురావడం కక్ష సాధింపు వైఖరికి నిదర్శనమని, బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ వృత్తిని దెబ్బతీస్తూ భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా పత్రాలు రూపొందించే వ్యవస్థను పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటు పరం చేయడం వెనుక అంతర్యమేమిటో ప్రభుత్వం చెప్పాలని, రాజకీయ కక్షతో విమర్శించడం లేదని, పార్టీలకు అతీతంగా దస్తావేజు లేఖర్లందరికీ జీవన వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారికి కావాల్సిన లైసెన్సులను మంజూరు చేసి వారికి జీవనోపాధికి నష్టం కలగకుండా జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూతన మార్కాపూర్ జిల్లా కేంద్రంలో మార్కాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న భాగంగా ఈరోజు మార్కాపురంలో మరి గత 5 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే మార్కాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో గత కొంతకాలంగా మరి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ స్టాఫ్ వెండర్ల లైసెన్స్ను కూడా ఆపేసినటువంటి పరిస్థితి 2021లో. అలాగే డాక్యుమెంట్ రైటర్స్కి లైసెన్సులు ఇవ్వకుండా మరి గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానీ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు అడగడం లేదు, లేకపోతే మేము ఉపాధి పొందుతాం లోన్లు ఇవ్వమని చెప్పి అడగటం లేదు. వాళ్ళు న్యాయబద్ధంగా స్వయం వాళ్ళకున్నటువంటి చదువుని వాళ్ళు సార్థకత చేసుకుంటూ సమాజానికి సేవ చేస్తున్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ని ఈరోజు ఈదులు పాలు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో లక్షలాది మంది ఈ యొక్క డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా ఉపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు, వాళ్ళ పిల్లలను చదివించుకుంటున్నారు. వాళ్ళ వృద్ధులైనటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి మరి వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం కర్కశంగా ఈరోజు 396 జీవో ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. అలాగే మనం చూసినట్లయితే ఈ డాక్యుమెంట్ రైటర్స్కి లైసెన్సులు ఇవ్వకుండా నిలిపేసినటువంటి పరిస్థితి. అలాగే మరొక అంశం వచ్చేసి మనం చూసినట్లయితే ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు, మరి ఇవే ప్రైవేటైజేషన్ చేసేసి ఇవన్నీ కూడా మరి పెట్టిన పరిస్థితులు వస్తే వీళ్ళు ఏం కావాలి? లక్షలాది కుటుంబాలు. ఈ డాక్యుమెంట్ రైటర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు గత 15-20 సంవత్సరాల నుంచి కొంతమంది సీనియర్లు చూసా. హుస్సేన్ పీర్ లాంటి వాళ్ళు పెద్దలు 30-40 సంవత్సరాల నుంచి ఇదే వృత్తి చేసుకుని వాళ్ళ కుటుంబాలను పోషించుకున్నటువంటి వాళ్ళు మరి ఈరోజు ఒక్కసారిగా ప్రభుత్వం మీకు ఈ బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం, మీరు వెళ్ళిపోండి అంటే వీళ్ళు ఏం కావాలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు కూడా పాల్గొంటారు, వీళ్ళకి మద్దతు తెలియజేస్తారు. వీళ్ళ హక్కుల సాధన కోసం మేము కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు గత 5 రోజుల నుంచి మనం చూసినట్లయితే ఈ రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి శాఖ రిజిస్ట్రేషన్ శాఖ మనం చూస్తున్నాం. ఎక్సైజ్ శాఖ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ద్వారానే ప్రభుత్వానికి మరి ఆదాయం సమకూర్చింది. ఈరోజు ఆదాయం అంతా కూడా ఆగిపోయింది. మనం చూసినట్లయితే రోజుకి దాదాపు కోట్ల రూపాయలు ఒక ప్రకాశం జిల్లానే నెలకొచ్చేసి రోజుకొచ్చేసి 1,20,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర వస్తూ ఉంది. దాదాపు 50 కోట్ల రూపాయలు మరి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క 5 రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఎవరు బాధ్యత వహించాలా?
ఆ మంత్రి మరి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి గారేమో నీతులు మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం నీతులు మాట్లాడుతూ ఉంది. వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలు, వాళ్ళు భూ కబ్జాలు, వాళ్ళు పేదల భూములు దోచుకునేవి మాత్రం కనపడటంలా. ఈ యొక్క స్టాంప్ పెండర్లు ఏదైనా 500 1000 మరి స్టాంప్ పెండర్లు వాళ్ళు కూలి తీసుకొని పనిచేస్తే, వాళ్ళు పనిచేసినందుకు డబ్బులు అడిగితే అది వాళ్ళని తీసేస్తామంటే సమంజసమేనా? ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. స్టాంప్ పెండర్ల అలాగే డాక్యుమెంటరీ రైటర్ల హక్కుల సాధన కోసం, వాళ్ళ డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తుందని తెలియజేస్తూ, ప్రధానంగా ఈ 3 డిమాండ్లు అయితే ఉన్నాయో 396 జీవో రద్దు, అలాగే లైసెన్సులు వచ్చేసి మంజూరు చేయడం, 3 వచ్చేసి ఆర్ఎస్కేలను రద్దు చేయాలని చెప్పి ఈ 3 డిమాండ్ల సాధన కోసం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నంటి ఉండి ఉద్యమిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.